నమస్తే. మనము విద్యారణ్య స్వామి రాసినటువంటి వేదాంత పంచదశి వింటూ ఏదో మనకు అర్థమైనంత వరకు దాన్ని కొంచెం చెప్పుకుంటూ వస్తున్నాము. దాంట్లో ఆయన ముఖ్యంగా రాసింది ఏంటి, మొత్తం టోటల్గా 15 టాపిక్స్, మొత్తం 3 చాప్టర్స్ కింద రాశారు. ఫస్ట్ వచ్చేమో వివేకం, రెండోది వచ్చేమో చిత్ అంటే దీప వివేకం అంటే చిత్ అంటే తెలివితేటలకు సంబంధించి, మూడోది వచ్చేమో ఆనందానికి సంబంధించి ఇట్లా రాశారు. ఫస్ట్‌లో ఏంటి, మనం మొదట్లో రాసింది దాని పేరు ఏంటంటే వివేక పంచకం అన్నారు. ఈ వివేక పంచకంలో టోటల్‌గా 5 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ వచ్చేమో తత్వ వివేకం, రెండోది వచ్చేమో పంచభూత వివేకం, మూడోది వచ్చేమో పంచకోశ వివేకం, నాలుగోది వచ్చేమో ద్వైత వివేకం, ఐదోది వచ్చేమో మహావాక్య వివేకం అని ఐదు చెప్పారు. మనం ఫస్ట్ తత్వ వివేకం అంటే ఏంటో, అంటే అంటే తత్వం అంటే ఏం లేదు, భగవంతుడికి సంబంధించి సత్ అనేది ఉన్నది. ఆ ఉన్నది అనేది చిత్తుకి అవగాహన ఉన్నది. ఇవన్నీ కూడా ఎట్లా సృష్టి జరిగింది అంటే, మొత్తం 5 భూతాలలో నుంచి పంచభూతాలు, ఈ పంచభూతాలు పంచీకరణ చెందిన తర్వాత కర్మేంద్రియాలు ప్రాణానికి సంబంధించి, జ్ఞానేంద్రియాలేమో సత్వం మనసుకు సంబంధించి ఏర్పడ్డాయి. అంటే అవి 5 అవి 5 10. తర్వాత మనసు బుద్ధి ఈ అహంకారం చిత్తం వీటికి సంబంధించి వచ్చి అవి 2 అంటే టోటల్గా మొత్తం తత్వానికి సంబంధించి 17 ఉన్నాయి. అంటే మనకి సంబంధించి మన మనసుకు సంబంధించి 17 తత్వాలు ఉన్నాయి అనేమో పంచభూత వివేకంలో చెప్పారు. అదంతా వచ్చి అంటే సృష్టి మొత్తం ఏంటి ఉండడం జరిగింది. ఈ ఉండడం అంతా కూడా ఏంటి, ఆకాశంలో నుంచి వాయువు, వాయువులో నుంచి తేజస్సు, తేజస్సులో నుంచి నీళ్లు, నీళ్లలో నుంచి భూమి వచ్చాయి. అట్లా వీటి ద్వారా సృష్టి వ్యక్తమైంది. కాకపోతే ఏంటి, ఇదంతా కూడా అంటే మేనిఫెస్ట్ అయినట్టు కనపడుతుంది, కానీ మేనిఫెస్ట్ కాదు, ఉన్నదంతా ఒక సత్తే ఉన్నది. అందుకని ఈ పంచభూతాల్లో నుంచి కూడా సత్తుని విడగొట్టి కనుక చూస్తే ఈ పంచభూతాలు కూడా లేవు, సృష్టి కూడా ఏమీ లేదు, ఉన్నదంతా సత్తే ఉంటుంది అనేటువంటి విషయం నువ్వు గ్రహించగలుగుతావు అని పంచభూత వివేకం చెప్పారు. అట్లాగే రెండోది వచ్చి పంచకోశ వివేకానికి వచ్చి చిత్తు, మన బుద్ధికి సంబంధించి పంచకోశాలు చెప్పారు. పంచకోశాలు అంటే అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని చెప్పారు. స్థూల శరీరం ఇది. స్థూల శరీరం అంటే ఒక మన ప్రాణం వచ్చి నిలబడటానికి ఒక ఆధారం కావాలి కదా, దాన్ని కోశం అంటే ఒక రూమ్ అనండి ఏమనండి అది ఉండింది. ఆ స్థూలంలోకి ప్రాణం వచ్చింది, ప్రాణం వచ్చిన తర్వాత మనసు వచ్చింది, మనసు నడపడానికి బుద్ధి వచ్చింది. ఇవన్నీ ఉన్నది ఆనందమయ కోసం ఈ 5 ఉన్నాయి. వీటిని కూడా నువ్వు ఈ చిత్తుని విడగొట్టి కనుక చూస్తే ఈ కోశాలు కూడా లేవు, ఉండేదంతా చిత్తేను. అంటే సత్తు చిత్తు రెండే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే ఆనందం అన్నాడు. ఆనందం అంటే ఈ రెండు కలిసి ఉండడమే ఆనందం అన్నట్టుగా 15 చాప్టర్స్ చెప్తూ ఇప్పుడు మనకు కూడా పంచకోశ వివేకం చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏంటి, పంచకోశ వివేకం ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు అయిపోతుంది. ఆ తర్వాత ద్వైత వివేకం ఉంది, తర్వాత మహావాక్య వివేకం ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడు విషయం ఏంటి, నాకు అర్థమైంది ఏంటి ఇందులో అంటే, చెప్పాలంటే అన్ని వర్డ్సే తప్ప అంటే ఏంటి, వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటి, ఏమీ లేదు అంటే ఉన్నది అనేటువంటి విషయంలో నుంచి గ్రహించుకుంటూ చివరికి ఏమీ లేదు అనేటువంటి స్థితికి వెళితే కరెక్ట్గా అర్థమవుతుందని వాళ్ళు ఈ రకంగా చెప్పుంటారు అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఏం చెప్పారు ఆయన, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అన్నాడు తైత్రీయ ఉపనిషత్తులో. ఆ తర్వాత మీ అహం బ్రహ్మాస్మి, తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ, 4 మహావాక్యాలు అవన్నీ ఉన్నాయి. తర్వాత అది ఎట్లానో 5th చాప్టర్ చెప్పబోయేటప్పుడు ఆయన చెప్తారు. ఇప్పుడు మనమేంటి, ఇప్పుడు చెప్పింది ఏంటి, తత్వమసి అంటే ఏంటి, అది నువ్వే ఇది నువ్వేను ఉన్నది ఒకటేనని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనే పాయింట్ కనుక తీసుకుంటే ఆ తర్వాత ఇంకొక ఈ టాపిక్ మొదలుపెట్టేటప్పుడు ఇంకొక మాట చెప్తాను. ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ మళ్ళీ 2 కొత్త పదాలు వాడారు. ఏమంటి, అహం రూపం, ఇదం రూపం, అహం రూపం అని వాడారు. ఇదం రూపం అంటే ఏంటి, ఇదే ఉండడం జరిగింది, ఇది ఉండడం. ఇది ఉండడం అనేది ఎవరికి తెలిసింది, అహం రూపానికి తెలుస్తుంది. అహం అంటే ఎవరు, జ్ఞానం. అంటే జ్ఞానంకే తెలుస్తుంది తప్ప ఈ ఉండడం అనే విషయం ఈ ఉన్నదానికి తెలియదు అని అనమాట. అంటే ఏంటి, ఉంది అంతే, ఉండింది తెలిసింది. తర్వాత ఇంకేం పదం వాడారు బాగా అద్భుతంగా, ఈ ఉన్నది అనే దానికి ఉన్నదని తెలియదు,
ఈ ఈ తెలిసింది అనేది ఉన్నట్టుగా తెలియదు. అంతే కదా! ఇప్పుడు మనం 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 ఉన్నాము. ఇప్పుడు నా రూపం ఉంది, తెలుస్తోంది. కానీ ఈ ఈ రూపానికి ఇది తెలీదు. ఇది అని. ఈ రూపం సంగతి తెలిసింది ఎవరికి? నా లోపల ఉన్నటువంటి నా మనసనండి, నా జ్ఞానం అనండి, ఆత్మ అనండి, పరమాత్మ అనండి, వేరెవరు ఏమనండి. ముఖ్యంగా మనకు ఇప్పుడు నా శరీరం కాబట్టి నేను జీవత్వంలో ఉన్నాను కాబట్టి నా మనసే అనుకుందాం. అందుకని నా మనసుకు తెలుసు. కానీ ఈ మనసు కనపడుతుందా బయటికి? కనపడదు. కానీ ఈ ఈ శరీరం ఉన్నది. కానీ దానికి తెలుసా అది ఉన్నట్టు? తెలీదు. అంటే దాన్ని ఆ ఉండడాన్నేమో ఇదన్ రూపం అన్నాడు. ఆ తెలియడాన్నేమో అహన్ రూపం అన్నాడు. అంటే ఇప్పుడు మనకి కూడా అంతే కదా! సాకారానికి సంబంధించిన విషయాలు మనకు అవగాహన ఉంది. కష్టం, సుఖం వాటికి సంబంధించిన విషయాలు కూడా మన మనసుకు అవగాహన ఉంది. వీటిని కొంచెం అనలైజ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏం మాట్లాడారు ఆయన? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నారు. సత్యం ఏంటి? సత్యం ఏంటి? జ్ఞానం. ఎట్లా ఉంది ఆ జ్ఞానం అనేది? అనంతంగా ఉంది. అనంతంగా ఉంది అంటే మొత్తం అదే వ్యాపించి ఉంది. అంటే ఆ జ్ఞానం ఈ ఉండడం అనేది కంప్లీట్గా వ్యాపించింది జ్ఞానం. సత్యం, జ్ఞానం అనంతంగా వ్యాపించింది. ఆ అనంతంగా వ్యాపించి ఉన్నదే బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి? పెద్ద పదార్థం. పెద్ద పదార్థం అంటే ఏంటి? సర్వం వ్యాపించింది. ఈ సర్వం వ్యాపించినటువంటి ఈ సత్ కానీ ఉండడం కానీ ఎవరికి తెలుసు? ఈ జ్ఞానానికి తెలుసు. ఇది నిరాకారం. సత్యం, జ్ఞానం, అనంత బ్రహ్మ నిరాకారం. తర్వాత ఇంకేం చెప్పారు మళ్ళీ? సత్, చిత్, ఆనందం అన్నారు. సత్ అంటే ఏంది? ఉండడం. చిత్ అంటే ఏంటి? జ్ఞానం, తెలియడం. అదేంటి? ఈ రెండు ఒకటేనని తెలియడం ఆనందం. మొట్టమొదటి దాన్ని ఏమన్నాము? బ్రహ్మం అన్నాం. బ్రహ్మం అంటే ఏంటి? నిరాకారం, సర్వత్రా వ్యాపించింది. అది తప్ప ఇంకొకటి లేదు. అంతే కదా! ఉండడం, ఆ జ్ఞానం తెలియడం తప్ప ఇంకొకటి లేదు కాబట్టి అదే బ్రహ్మం. అదొక్కటే ఉంది అనేది సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేది ఒకటే. తర్వాత రెండో స్థితి ఏమంటున్నాడు? సత్, చిత్, ఆనందం అంటున్నాడు. సత్, చిత్, ఆనందం కూడా అంతే. సత్తు కూడా ఉన్నది. చిత్ అంటే ఉన్నది అనే విషయం నాకు తెలుసు. నేను, తర్వాత అది ఆనందం. ఈ నేను అనేది ఏంటి? ఇది ఆత్మ. ఆత్మ అంటే ఏం లేదు, జ్ఞానమే. ఏం జ్ఞానం? ఈ ఇప్పుడు ఈ నా 3 శరీరాలు కాకంటే ఏంటి? స్థూల, సూక్ష్మ, కారణం కాకుండా ఇంకొకటి ఏదో ఉండింది సాక్షిగా. ఆ సాక్షికి అన్నీ తెలుసు, అది చూస్తూ ఉంటుంది, దాని ప్రకారమే నడవడం జరుగుతోంది అనేది ఆ సాక్షి తత్వాన్ని ఆత్మ అన్నారు. ఆత్మ అంటే కూడా ఏంటి? తెలియడమే జ్ఞానం. కానీ ఏంటి? ఇప్పుడు అదొచ్చేమో సర్వత్రా వ్యాపించి ఉన్నది పెద్ద పదార్థం బ్రహ్మ. రెండోది వచ్చేంటి? ఆత్మ అంటే ఏంటి? ఇది కూడా కొంతవరకు తెలుసు. అంటే ఇది కూడా కొంతవరకు వ్యాపించినప్పుడు ఆకాశంలాగా అనుకుంటే ఆకాశం ఉంది. ఆకాశం కూడా వ్యాపించే ఉంది. కానీ ఆకాశం వ్యాపించినట్టుగా ఆకాశానికి తెలియదు. ఇప్పుడు బ్రహ్మ పదార్థంలో జ్ఞానానికి తెలుసు. కానీ మళ్ళీ ఆకాశం తెలియదు. అంటే ఆకాశం కానీ ఈ పంచభూతాలన్నీ మళ్ళీ జడం కిందకే వస్తాయి. జడంకి తెలియదు అనమాట. అదే సత్, చిత్, ఆనందం అనేది ఆత్మ అన్నాడు. ఇక్కడ కూడా నిరాకారంగానే చెప్తాడు. తర్వాత ఇంకొక పాయింట్ ఏం చెప్తాడు? అస్థి, భాతి, నామరూప, అస్థి, భాతి, ప్రియ, నామరూపాన మళ్ళీ ఇక్కడ 5 చెప్పాడు. అస్థి, భాతి అంటే ఏంటి? ఇక్కడికి వచ్చేసప్పటికేంటి? సాకారం అయింది. ఇక్కడ మళ్ళీ సాకారం అంటే ఏంటి? మళ్ళీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటున్నారు కదా! బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇంతమంది లేరు. సృష్టి జరగడం, ఈశ్వరుడు మాయను పట్టుకొని సృష్టి జరిగేట్టుగా చేశాడు. ఆ తర్వాత సృష్టి నడిపిస్తున్న పద్ధతినేమో ఎగ్జిక్యూషన్ జరుగుతోంది, విష్ణు అన్నాడు. తర్వాత మళ్ళీ క్రియేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళడం, లోపలికి తీసుకోవటం లయం అన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ ఇంతమంది లేరు. ఉన్నది ఈ సృష్టి చేసింది మాయను పట్టుకొని అదే పరమాత్మతత్వమే ఈశ్వరుడుగా వ్యక్తమయ్యి అది మళ్ళీ మాయాశక్తిని పట్టుకొని సృష్టి వ్యక్తమవుతుందిగా చెప్తున్నారు. ఇది ఎందుకు వచ్చింది? ఇది ఇక్కడికి వచ్చేసేటప్పటికి నామరూపాలు సాకారం కనపడింది అంటాడు. ఇక్కడే సాకారానికి మళ్ళీ బ్రహ్మ అన్నారు, ఏదేదో రకరకాల పేర్లు పెట్టారు. అవన్నీ లేదు. అస్థి అంటే కూడా ఉన్నది. సపోజ్ మనమే అనుకోండి, నేను ఉన్నానని నా భాతికి తెలుస్తోంది. ఎందుకున్నాను నేను? ఏదో ప్రియం కోసం ఉన్నాను. నాకు ఒక పేరుంది, రూపం ఉంది, అంటే నాకు ఆలోచన కూడా ఉందన్నమాట. అంటే ఇది వచ్చేటప్పటికి కొంచెం సాకారంగా అయింది. దీని అర్థం కూడా అదే చెప్పాలంటే. ఫస్ట్ వచ్చేంటి? సర్వవ్యాప్తం వ్యాపించింది, దానికి పేరు ఊరు లేదు, అన్ని చోట్ల ఉన్నది, అది బ్రహ్మం పెద్దది. తర్వాత రెండోసారికి వచ్చేటప్పటికి కొంచెం లిమిటెడ్ ఏరియాకి వచ్చిన తర్వాత అది ఆత్మ. అక్కడ ఉన్నది కూడా జ్ఞానమే. అక్కడున్నది ప్రజ్ఞానం, ఇక్కడున్నది జ్ఞానం. ఇక్కడ మూడోది ఏంటి? అస్థి, భాతి, ప్రియ, నామరూపాలతోటి ఉన్నది, ఇక్కడ ఉన్నది మళ్ళీ జ్ఞానమే. ఇక్కడికి వచ్చేసరికి తర్వాత కొంచెం అంటే ఏంటి? అంటే సాకారం వచ్చే టయానికి మళ్ళీ మన శరీరం వ్యక్తమైందనమాట, మన ప్రాణం వ్యక్తమైంది. వీటిని ఏమన్నారు? ఈ సాకారం అంటే శరీరం ద్వారా వచ్చే వాటికి మళ్ళీ వీటిని ఏం చెప్పాడు? స్థూల, సూక్ష్మ, కారణ అన్నాడు. స్థూల శరీరం, విశ్వడు, ఆలోచన ఉంది,
అంటే మనసు లోపల ఆలోచన, కాంతి, వెలుగు ఉంది. దాన్నేమో తేజస్ అన్నాడు. తర్వాత లోపలొచ్చేమో కారణం అన్నాడు. కారణం అంటే ఏంటి? ఎందుకొచ్చున్నాము, ఏంటి అనేది లేదు. దాని తర్వాత మళ్ళీ వచ్చే జ్ఞానాన్ని సాక్షి అన్నాడు. అంటే ఇప్పుడు ఈ 4 చోట్ల ఉన్నది సాక్షి. అంటే ప్రతి చోట ఈ ఈ అన్ని తత్వాలు ఉన్నాయి. ఫస్ట్‌లో ఉన్నప్పుడు కేవలం రెండే అంతే కదా! రెండే ఉన్నాయి. తర్వాత వచ్చేసేటప్పటికి కేవలం రెండే ఉన్నాయి. కానీ మూడోది ఎంటర్ అయింది. ఏది? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ తర్వాత ఏమొచ్చింది? సచ్చిత్తం, ఆనందం. దీనికోసం వచ్చింది అది నిరాకారమే. తర్వాత మూడోదొచ్చేమో అస్థి, భాతి, నా నా ప్రియం, నామరూపాలు వచ్చేసాయి. తర్వాత నాలుగోదొచ్చి మన జీవత్వం. జీవత్వంలోకి వచ్చేటప్పటికి విశ్వడు, తేజుడు, తేజస్సుడు, తర్వాత కారణానికి వచ్చేసాడేమో దాని పేరేముంది? సమ్ తేజస్వి కారణ శరీరుడు. దానికి కూడా ఏదో పేరు ప్రజ్ఞానం, ఏదో ప్రాజ్ఞుడు అనే పేరు దానికి ఉంది. దాని తర్వాత మళ్ళీ సాక్షితత్వం. సాక్షితత్వం అంటే దాన్ని తురియ అన్నారు. అంటే ఏంటి? లోపల ఉన్నది చూస్తూ ఉంది అంతే. దానికి జ్ఞానం ఉన్నది, అది అది ప్రాజ్ఞుడు. ఈ ఈ 4 సాక్షితత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వ్యక్తమైంది ఎక్కడి నుంచి? అది మళ్ళీ పరమాత్మ తత్వంలోనే వ్యక్తమైంది అంటారు. అంటే ఏంది? తర్వాత ఇప్పుడు ఇంకేం చెప్పారు? ఇదే సృష్టి ఇప్పుడు ఈ పంచభూతాల ద్వారా వ్యక్తమైంది అన్నారు కదా, దాన్ని బ్రహ్మాండం అన్నారు. ఆ పంచభూతాల ద్వారా వ్యక్తమైన బ్రహ్మాండాలకి ఏం పేరు పెట్టారు? సృష్టి వ్యక్తమైన దానికేమో విరాట్ పురుషుడు అని పెట్టాడు. తర్వాత లోపల ఉన్నటువంటి ఆలోచన చేసినటువంటి వ్యవహారంగా ఉన్న దాన్నేమో అంతర్యామి అన్నాడు. లోపల ఫస్ట్ కారణం తెలియకుండా ఉన్నటువంటి శక్తిని హిరణ్యగర్భ అన్నాడు. అల్టిమేట్గా వీళ్ళు చెప్పేది ఏంటి? మొత్తం టోటల్ సృష్టి అంతా మాయ. ఏది? సాకారం కూడా మాయను పట్టుకొని సృష్టి వ్యక్తమైనట్టుగా కనపడుతుందనేమో టోటల్ సృష్టికి చెప్పాడు. అట్లాగే మన సృష్టికి కారణం ఏంటి? అజ్ఞానం అంటాడు. అంటే ఏంటి? ఏదో ఇన్కంప్లీట్నెస్. ఎందుకు వచ్చాము మనం అంటే ఏది? వచ్చున్నాడు. తర్వాత ఇప్పుడు చెప్పాం కదా, ఈ 4 వరుసలో చెప్తున్నాను. ఈరోజు యాక్చువల్గా మరిది అంతకుముందు సబ్కాన్షియస్గా విని రికార్డ్ అయిందో ఏమో నాకు తెలియదు. కానీ ఈ 4 వచ్చి డిఫరెంట్ చూస్తాం. ఫస్ట్లో ఉంది ఏంటి? అనంతం. అంతే కదా! అనంతం అంటే అది దానికి లిమిట్లెస్ అనమాట. దానికి రూపం, గీపం, నామం ఏమీ లేదు. సర్వత్రా వ్యాపించుందనేటువంటి జ్ఞానం దానికి తెలుసు. అది ఫస్ట్ బ్రహ్మ. రెండోది వచ్చేంటి? నేను ఆత్మ. నాకు తెలుసు, నాకు కూడా తెలుసు కొంతవరకు వ్యాపించున్నాము, నాకు ఇదంతా జరుగుతుందని తెలుసు, జ్ఞానం ఉంది. అది ఆత్మ కిందకు వస్తుంది. మూడోది ఏమొచ్చింది? మూడోది అస్థి భాతి నామరూప క్రియ అన్నాడు కదా, అది కూడా సాకారం కిందకే వస్తుంది. తర్వాత నెక్స్ట్ మన శరీరం తీసుకుందాం. మన శరీరంలో ఉన్నదేంటి? స్థూల శరీరం. మనకు రూమ్ లాంటి ఒక బాడీ ఉంది. ఈ శరీరం ప్రాణంలో ఉంది. ఈ ప్రాణం వీటిని నడిపిస్తున్నది ఎవరు? మనసు ఉంది అంటాడు. ఇప్పుడు ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంది? ఈ మన మనస్సుకి ఆ మొట్టమొదటి ఉన్నటువంటి బ్రహ్మతత్వానికి పిసరంత కూడా తేడా లేదు. ఏంటి? ఈ మనస్సు గనక జీవత్వాన్ని పట్టుకొని లిమిటెడ్గా గనక ఉంటే మనస్సు అంతే కదా. ఇప్పుడు భగవంతుడు అనేవాడు ఇంద్రియాల ద్వారా కనుక్కునేవాడు కాదు, ప్రాణంతో కనుక్కుండేవాడు కాదు, ఇంకే రకంగా కనుక్కుండేవాడు కాదు. ఎందుకు? ఇంద్రియాలన్నీ ఎట్లా వచ్చేసాయి? పంచభూతాలు, పంచకోశాల ఆధారమే కదా. మళ్ళీ వాటిని ఇంకొక పదం కూడా వాడుతున్నారు, చక్రాలను కూడా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, ఆ తర్వాత విశుద్ధ చక్రం, తర్వాత ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం అని. అల్టిమేట్ ఏంది? ఇవన్నీ కూడా ఇట్ ఈజ్ రిలవెంట్ టు పంచభూతాలే. ఇప్పుడు మూలాధార చక్రం అన్నారు. మూలాధార చక్రం అంటే ఏంటి? మన బాడీ యొక్క బేసు మూలంలో పడింది. అంటే మన మూలాధారం. అందుకే చూడండి, మీరు యోగా చేసేప్పుడు అది కూడా మీరు షోల్డర్స్ బ్యాక్ చేసుకొని మీరు బేస్ మీద కూర్చోండి అంటుంటారు. అంటే అది మూలం అనమాట. మనం రావడానికి ఆధారం అనమాట మూలాధారం. తర్వాత ఏంటి? సో అది మూలాధారం అంటే భూమితత్వం, భూమి శక్తి. రెండోది వచ్చేమి స్వాధిష్టానం అన్నారు. స్వాధిష్టానం అంటే ఏంటి? నీటి తత్వం. ఇప్పుడు మూలాధారంలో ఎట్లా ఉంటాం? గట్టిగా ఉంటాము. ఇక్కడ మనం ఏం డెవలప్ చేసుకోవాలి? మూలాధారంలో మనం భూమికి ఏ లక్షణాలు ఉన్నాయి? మంచి లక్షణాలు. భూమికి అట్రాక్షన్ ఉంది అంటే గ్రావిటీ ఆకర్షణ చేసుకుంటుంది. ఆ తర్వాత ఉదారంగా ఉంటుంది. భూమి మీద స్వామీజీ శవం పడ్డా, మనిషి శవం పడ్డా భూమికి ఏం తేడా లేదు, ఏదైనా ఒకటే. తర్వాత భూమి మీద ఉన్నవి ఎవరు ఎంతవరకు ఏం సరదాగా ఎంజాయ్ చేసినా భూమికి ఏం పట్టదు. అంటే విపరీతమైన ఉదారత్వం ఉంది, పేషెన్స్ ఉంది, అంతే కదా. దానికి భూమికి ఏం కోపం అన్నది. ఎప్పుడో
ప్రకృతి కోపం వస్తుంది, ప్రకృతి కోపం వస్తుంటారు, కానీ అవి కూడా పెద్దగా మనకేం ఆధారాలు లేవు. అంటే ఆ భూమికి ఉన్నటువంటిది పేషెన్స్. ఆ తర్వాత ఇంకా ఏముంది అంటే మళ్ళీ ఉన్నది. ఆ తర్వాత ఇవన్నీ మంచి లక్షణాలు. తర్వాత గ్రావిటీ ఉంది, అట్రాక్షన్ ఉంది. అంటే తర్వాత ఇంకోటి నెగటివ్ లక్షణం ఏముంది భూమికి నెగటివ్ లక్షణం ఘటం, గట్టిగా ఉంటుంది. అంతే కదా, ఒకే చోట ఉంటుంది భూమి. తర్వాత అందుకని మూలాధార చక్రంలోనే వాసన మనకి మన ప్రాసెస్కి కారణం కూడా మన వాసనలు అంటారు. అందరం 800 కోట్ల మంది ప్రజలున్నా ఒకళ్ళ గొంతు ఒకలా ఉండదు. ఒకళ్ళ ఫీచర్స్ ఒకలాగా ఉండరు. ఇంక్లూడింగ్ వేలు ముద్రలు కూడా ఒకళ్ళ ఉండవు. ఎందుకు? ఆ సంస్కారాలంటే ఏమీ లేదు, మన ఆలోచనలే. ఎవరికి ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు ఆలోచన చేస్తూ ఉంటారు, దాన్ని నెరవేర్చుకుంటూ ఉంటారు. ఈ భూమి మీద మన మానవ జన్మకి కారణం మన అనుభవం. ప్రతి జీవి వచ్చింది ఎందుకు? అనుభవం కోసం వచ్చున్నాడు. మంచి అయిన అనుభవమే, చెడ్డైన అనుభవమే డిఫరెన్స్ చేయలే. ఒక దెబ్బ తగిలింది, వారమో 10 రోజులకు తగ్గిపోతుంది. ఒకళ్ళు గోలగోలుగా బాధపడతారు, ఒకళ్ళు చిన్నతో పోయింది కదా అనుకుంటారు. అంటే ఏంటి? ఈ అనుభవం తీసుకోవటం కోసమే ఈ మూలంలో మనం పడ్డాం అనమాట. అది ఘటంగా పడ్డాం. ఆ రెండోది వచ్చేసేటప్పటికి మనలో ఏముంది? ఇంకా మన శరీరంలో 75% వాటర్ ఉంది. అంతే. రెండోది వచ్చి స్వాధిష్టాన చక్రం అన్నాడు కదా, నీటి తత్వం. ఈ నీళ్ళు ఎట్లా ఉంటాయి? నీటి తత్వం వల్ల మనం ఎలా ఉండాలి? నీళ్ళు చిన్న కప్పులో పోసి అక్కడ పెట్టామనుకో 2-3 రోజులు పురుగులు వచ్చి వాసన కొట్టేస్తాయి. అదే పారుతూ పోతున్నాయి అనుకో, ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయనుకో, అవి డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మన తత్వం ఎట్లా ఉండాలి? ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాను. మనం డెవలప్ అవ్వాలంటే మన బాడీగా కాదు, మనం ఇవాల్వ్ అవ్వాల్సిందంతా మన మనసు ఇవాల్వ్ అయ్యి మనం బ్రహ్మతత్వానికి వెళ్ళగలగాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? జీవతత్వంలో ఉన్నాం. ఈ జీవత్వంలో నుంచి ఆత్మ తర్వాత పరమాత్మ అన్న, బ్రాహ్మణన్న, భగవాన్ అన్న అంతా ఒకటే. అంటే ఏంటి? నిరాకారం అనమాట. ఇప్పుడు మనం అలా వెళ్ళాలి అంటే ఎక్కడి నుంచి మనం మన పని మొదలు పెట్టాలి? ఫస్ట్ మనం ఏంటి? ఈ ఇష్టాలు, అయిష్టాలు, ద్వేషాలు, ఎమోషన్స్ ఇవన్నిటి వల్ల మన ప్రాణశక్తి అంతా కంప్లీట్గా పోగొట్టుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన మనస్సుని, మన ప్రాణాన్ని ఉపయోగించి మన శక్తిని పెంచుకొని ఒక స్టెప్ ముందుకెళ్ళాలి. ఈ ఒక స్టెప్ ముందుకు వెళ్ళడంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? భూమి తత్వానికి సంబంధించినటువంటి ఉదారత్వము, కొంచెం ఓర్పు, సహనము, ఇవి మనం డెవలప్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా రెండోది స్వాధిష్టాన చక్రానికి వస్తాం. స్వాధిష్టాన చక్రం దగ్గర ఉన్నటువంటి నెగటివ్నెస్ ఏంటి? పోలికలు పోల్చుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే పోల్చుకుంటామో ఏమవుతుంది? మనం వాళ్ళకంటే తక్కువని అనిపించినప్పుడు వాళ్ళ మీద ఈర్ష్యపడతాం. వాళ్ళు మనకంటే ఎక్కువని మనం భావపడ్డప్పుడు వాళ్ళ మీద ద్వేషం పడతాం. అంతే కదా. పోల్చుకున్నందువల్ల వచ్చేది ఏంటి? ఈర్ష్య, ద్వేషం వస్తుంది. ఎప్పుడైతే మనం ఆ విషయాన్ని మనం గ్రహించుకుంటామో, మన మనసుని నిశ్చలంగా పెట్టుకొని అప్పుడు మన మీద మనం పనిచేసుకుంటూ ఉంటాం. అందుకని పాపం పాతకాలంలో మనవాళ్ళు ఏం చెప్పారు? ఈ భూమి తత్వం నీలో ఉదారం పెరగాలంటే మంచిగా దానాలు చెయ్యండి. ఉదారంగా దానం అంటే అన్నమనే కాదు, అవతల వాళ్ళు ఏది అడిగితే అది నువ్వు వాళ్ళకి సహాయం చేసేట్టుగా చేస్తే నీ మానసిక ఉదారత పెరుగుతుంది అని పాపం ఆ రోజుల్లో వాళ్ళు చెప్పారు. తర్వాత స్వాధిష్టానానికి వాళ్ళు ఏం చెప్పారు? నీటి తత్వం కదా, ఈ పుష్కరాల అలాంటివన్నీ పెట్టి ఒక చోటికి తీర్థయాత్రలు కనుక చేస్తే ఇప్పటిలాగా స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ఆ రోజుల్లో లేవు కదా. ఎక్కడికి పోయినా నడిచెళ్ళాల్సిందే. ఏదో పుట్టకుళ్ళ వాళ్ళు ఏదైనా పెడితే భోజనం చేయాలి, లేదంటే మనం తీసుకెళ్ళిన సింపుల్ ఫుడ్ ఏదో తిని అక్కడ దైవ దర్శనం చేసుకొని రావాలన్నమాట. దానివల్ల ఏమవుతుంది? మనం ఎక్స్పాండ్ అయ్యి ఓహో ఇంతమంది ఇంత బాధలు పడుతున్నారా, వాళ్ళకంటే మనం బెటర్ కదా అని మన యొక్క జ్ఞానశక్తిని, మన ప్రాణశక్తిని పెంచుకుంటామన్నమాట. అందుకని పాపం ఆ రోజుల్లో వాళ్ళు తీర్థయాత్రలు అవన్నీ చెప్పారు. ఎందుకు? మన మానసిక స్థితి అభివృద్ధి చెందటానికే. దాన్ని స్వాధిష్టానం కిందకు వస్తుంది. ఇక్కడ ఏమున్నాయి? ఇప్పుడు చెప్తున్నాయి ఈర్ష, ద్వేషము, ఇష్టాలు, అయిష్టాలు అవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మన మీద మనం కొంచెం ప్రాసెస్ చేసుకుంటూ మొదలుపెట్టిన తర్వాత మనం గ్రహించున్న తర్వాత బాబోయ్ ఇవన్నీ బయట చూసినందువల్ల ఏమీ లేదు, నేను ఇప్పటిదాకా మిస్ అయింది నేను బయట చూడకుండా నన్ను నేను చూసుకోగలిగితే ఇంతకంటే ఆనందం లేదు, నన్ను నేను మార్చుకోవాలి తప్ప పక్క వాళ్ళ జోలికి నాకు సంబంధం లేదు అనేటువంటి ఒక క్వాలిటీ డెవలప్ అవుతుంది ఈ రెండో దాంట్లో. ఏది? ఈ నీటి తత్వంలో. అదైపోయిన తర్వాత ఇంకోటి ఏంటి? ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మణిపూరక చక్రానికి వస్తాం. మణిపూరక చక్రం వచ్చేటప్పటికి అగ్ని. వీటిలో చాలా పవర్ ఉందయ్యా, చాలా పవర్ఫుల్ ఇట్లా అంటుంటారు కదా. అంటే ఏంటి? అగ్నితత్వం అనమాట. ఈ అగ్నిని ఇప్పటివరకు మనకేముంది? ఈ అగ్ని అంటే కోరికలే ఉన్నాయి తప్ప వేరేవి లేవు. ఇక్కడ మనం ఏం చేయాలి? జ్ఞానం డెవలప్ చేసుకోవాలి, జ్ఞానాగ్ని. ఈ అగ్ని డెవలప్ చేసుకోవటానికి ఏం చేస్తాం? అందుకని ఇక్కడేం చెప్తారంటే పాతకాలంలో సూర్యోపాసన, తేజస్ అంటే సూర్యుడు కదా, సూర్యుడు వల్లే కదా ఇదంతా ఉంది. అందుకని ఆయనకు పూజ చేస్తూ కనుక ఉంటే అందులో నుంచి ఆ పూజ వల్ల ఏమవుతుంది? దేవుడికి ఏం బెనిఫిట్ ఆయనకు తెలుసా? సూర్యుడికి నా వల్ల ఇంతమంది బతుకుతున్నారు అనే విషయం కూడా ఏ పంచభూతాల్లో ఎవరికి ఏం తెలియదు.
అది తెలిసిందల్లా ఒక జ్ఞానానికే తెలుసు. ఎవరు ఫస్ట్‌లో ఉన్న జ్ఞానం పరమాత్మ జ్ఞానం తెలుసు, ఆత్మ జ్ఞానానికి తెలుసు, మన జ్ఞానానికి కూడా తెలుసు. అంతా ఒకటే కదా! ఇన్ని లేవు. అందుకని ఏంటి ఎప్పుడైతే మనం చేస్తూ ఉన్నామో మనకి శక్తి పెరుగుతుంది. ఏ పూజ చేసినా, ధ్యానం చేసినా, లేకపోతే దానం చేసినా అప్పుడే దానివల్ల ప్రాణశక్తి పెరిగి ఎమోషన్స్ కొంచెం తగ్గుతాయి. ఎమోషన్స్ తగ్గి మనకు టెన్షన్స్ అన్నీ కారణం ఏంది? వాళ్ళిట్లా, వీళ్ళిట్లా నా మాట వినడం లేదు, కంప్లెయింట్ ఇవ్వడము, తర్వాత నేను చెప్పేటట్టుగా అవతల వాళ్ళంతా వినడం లేదు అని అంతా రగులుతూ నేను అనేటువంటి అహంకారంతో ఉన్నాం కదా! ఎప్పుడైతే ఈ పూజా విధానమో, ధ్యానమో ఏదో చిన్న చిన్నగా కొంచెం ఉదారంగా ఫస్ట్ చోట పని చేసుకుంటూ, స్వాధిష్టానంలో మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ, తర్వాత ఇక్కడికి వచ్చేసేటప్పటికి చేస్తూ ఉన్న తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది. అయ్యో నేను నిన్నటి దాకా అంతా నేనే అనుకున్నాను, నా మొహం నేను లేను, నేను లేకపోయినా ఎవరు లేకపోయినా ఈ సృష్టికి సంబంధించింది ఏం ఫరక్ పడదు, నాకు భగవంతుడు వాళ్ళిచ్చిన అవకాశం తప్ప ఇది నా గొప్పతనం ఏమీ లేదు అనేటువంటిది. అంటే ఏంటి, నా వల్ల ఏం జరగటం లేదు, ఏదో ఒక శక్తి లేదా ఒక జ్ఞానము ఏదో వెనకుండి జరుగుతుంది తప్ప ఇక్కడ ఏమీ లేదు అనేటువంటి అహంకారం కొంచెం పోగొట్టుకుంటాడనమాట ఈ మణిపూరక చక్రంలో. అహం అనమాట. అహం ఎంతసేపటికంటే అహం వల్ల ఏమొస్తుంది, ఫస్ట్ వస్తే భయం వస్తుంది, తర్వాత కోరిక వస్తుంది. అహం వల్లనే వచ్చేది. ఈ భయం వల్ల కోరిక వల్ల ఏం చేస్తాడు వీళ్ళు, ఎంతసేపటికి మేము వాళ్ళ గురించే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, గొప్పలు పోతుంటారు, అవతల వాళ్ళని తీసేస్తుంటారు, తర్వాత దుఃఖపడుతుంటారు. వీటన్నిటికీ కారణం ఎక్కువ అహం ఉండడమే తప్ప ఇంకొకటి లేదు. ఇది దాటిపోయిన తర్వాత నెక్స్ట్ చిన్నగా అప్పుడు తెలుసుకుంటాడు. ఈ పూజా పునస్కారం చేసిన తర్వాత కొంచెం శక్తి పెరిగిన తర్వాత ఇన్నాళ్ళంతా మాదే అనుకున్నాను, నాదంతా ఏం లేదు, ఏదో భగవత్ శక్తి ఏదో నడుస్తోంది, దానివల్లే జరుగుతుంది అనేటువంటి అవగాహనకు వచ్చిన తర్వాత అప్పుడు ఎట్లా మరి భగవంతుడు ఎక్కడున్నాడు అని అనుకుంటాడు. ఎక్కడో లేడు, సర్వత్రా భగవంతుడు ఉన్న చోట ఒక చీమలోనూ దోమలోనూ కూడా ఉన్న భగవంతుడు మనలో ఉండడా, మనలోనే ఉన్నాడు. మరి నేను ఎట్లా ఆ భగవతత్వాన్ని కనుక్కోవాలి, ఎలా నేను అనుభవానికి తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత అప్పుడు హృదయ చక్రం స్పర్శ అనుభవం చెందేది ఎక్కడ, మనం అనుభూతి చెందేది మన హృదయంలో. భగవతత్వం అంతా ఉంది ఎక్కడని అనుకుంటున్నాము, హృదయంలో ఉందనుకుంటాము. అప్పుడు ఇక చిన్నగా ఈ ఒక మంచిగా ఏదో ఇంకా భగవంతుడి కోసం ఏదో మామూలు కోరికల కోసం కాకుండా ఎట్లా నాకు అనుభవం కావాలి, ఎలా విషయం సత్యాన్ని ఎలా నేను గ్రహించుకోవాలి, వచ్చాను ఒక చీమలాగనో దోమలాగనో పుట్టాను, వెళ్ళిపోతాను, ఇంతే నా జీవితం, ఇంతకంటే ఏం లేదా, ఏదన్నా ఉందా, సత్యం ఏంటి, నేను ఎలా అవగాహన చేసుకోవాలనేటువంటి ఇది ఈ కింద ఉన్నటువంటి ఉదారత్వం మానసికంగా పెరిగిన తర్వాత ఈ అనుభవం అనేటువంటి భావానికి మనం వచ్చిన తర్వాత అప్పుడు విశుద్ధ చక్రానికి వస్తాం. విశుద్ధ చక్రం అంటే ఏంటి, ఆకాశతత్వం. ఇక్కడ స్పర్శ. అప్పుడు చిన్నగా భగవతత్వాన్ని కాస్త మనం ఒక ధ్యానం చేసుకుంటే ఒక ప్రశాంతత ఉండడం, ఒక పూజ చేసుకుంటే ప్రశాంతత ఉండడం, లేకపోతే ఏదైనా దానం చేస్తే ఉండడము, లేకపోతే కొంచెం కోపం తగ్గడము, లేకపోతే అవతల వాళ్ళు ఏదో చెయ్యాలని వాళ్ళ దగ్గర నుంచి ఆశించకుండా ఉండడం, ఈ లక్షణాలన్నీ వచ్చిన తర్వాత కొంచెం నిశ్చలత వచ్చి ఓహో అంతా సర్వత్రా ఉన్నది కదా అనేటువంటి ఒక భావం అయితే అభివృద్ధి చెందుతుంది. అప్పుడు ఇంకా అది నెక్స్ట్ విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం అంటే ఏంటి, ఆకాశతత్వం సౌండ్ కదా. ఆ సౌండ్ ఇప్పుడు మా నాట్లోంచి మాట వస్తుంది అంటే ఏంటి, ఆకాశతత్వం స్పేస్ సౌండ్ వల్లనే వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే అంత భగవతత్వమే అన్నప్పుడు మన వైఖరి కూడా మారిపోతుంది. అంతే కదా. ఇప్పటివరకు వైఖరి ఎట్లా ఉంటుంది, నేనే అనేటువంటి గర్వం కాస్త తగ్గి అంతా ఏమి లేదు, అంతా భగవతత్వం అనేటువంటి భావం వస్తుంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఆజ్ఞాచక్రం అంటారు. ఆజ్ఞాచక్రం అంటే ఏంటి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సాకారం మొదలైంది సృష్టి అని, ఈశ్వరుడు అమ్మవారు అని. ఈశ్వరుడు అమ్మవారు అంటే మళ్ళీ ఎవరో ఏం లేదు, మనకు ఉన్నటువంటి మన ప్రాణశక్తే అమ్మవారు, మన జ్ఞానశక్తే అయ్యవారు. ఇందాక చెప్పాము, మేము టాపిక్లోంచి జారిపోయాం. ఇదం రూపం అహం అహమని అంటే అర్థమైంది. ఇన్ని యోగాలు చెప్పినా, 18 యోగాలు చెప్పినా, 20 యోగాలు చెప్పినా, 18 అష్టాదశ పురాణాలు రాసిన, భాగవతం రాసిన, భగవద్గీత రాసిన, ఏమి చెప్పినా మొత్తం టోటల్గా ప్రాసెస్ చేసిందంతా రెండిటి మీదనే. ఒకటేమో మన ప్రాణశక్తి, రెండేమో మన జ్ఞానశక్తి. ఈ ప్రాణశక్తి జ్ఞానశక్తి ఉన్నది క్రియాశక్తి అంటే ఒక పని వ్యక్తం కావడానికి ఉంది. ఈ మానవ జన్మలో మనం వచ్చిందంతా ఈ అనుభవాలు. ఈ అనుభవాన్ని, ప్రతి అనుభవాన్ని భగవతత్వం అనేది కనుక అనుకోగలిగితే అప్పుడు ఇందులో నుంచి మనం దాటిపోగలుగుతాం. సో ఇప్పుడు ఇక్కడ ఆజ్ఞాచక్రానికి వచ్చిన తర్వాత ఏంటి, ఇక్కడ భూతకాలం అనేటప్పటికీ కాలుడు అంటే ఈశ్వరుడు అని చెప్పున్నారు. అట్లాగే భవిష్యత్తు వచ్చేసేటప్పటికి మాయాశక్తి, ఈ అమ్మవారు ఈ అయ్యవారు కలిపి సృష్టి వ్యక్తమైంది అంటారు. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పింది కూడా అదే కదా, జ్ఞానశక్తి
క్రియాశక్తి. అంటే ఈ క్రియాశక్తిని ఏం చెప్పుకున్నారు? శక్తి అంటే మన మన ప్రాణశక్తి అమ్మవారని చెప్పారు. జ్ఞానశక్తి అంటే భగవంతుడు, ఈశ్వరతత్వం అని చెప్పారు. ఈ రెండు ఏంటి? ఒకటేమో జరిగిపోయిన విషయాలు, రెండోదేమో జరగబోయే విషయాలు. అంతే కదా, భూతకాలంలో జరిగిపోయినవి పాస్ట్ మనం ఎవ్వడం ఏం మార్చలేము. అట్లాగే భవిష్యత్తుకు సంబంధించింది మాయ, ఎవ్వరికి ఏం తెలియదు. అదే లైఫ్లో సీక్రెట్. ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాను, విత్ ఇన్ సెకండ్స్ ఏం జరుగుతుందో ఈ భూమి మీద ఎవ్వరికీ తెలియదు. అంతే, తెలియదు. ఎందుకంటే ఎవరి మనసు ఎవరికి తెలిసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకని ఏమంటాడు? అందుకని నువ్వు భూతానికి జరిగిపోయిన విషయానికి వెళ్ళవాకవయ్యా, జరగబోయే విషయానికి వెళ్ళొద్దు. ప్రస్తుతం ఉన్నది వర్తమానంలోనే ఉండు. ఈ వర్తమానంలో నీ ద్వారా ఏం జరుగుతున్నా సహస్రారం నుంచి అంటే పైన భగవతత్వంలో నుంచే వస్తూ ఉంటాయి. ఆ భగవతత్వం పని నీ ద్వారా జరుగుతూ ఉంటుంది అంటాడు. అంతే కదా, ఇవన్నీ క్లియర్ అవ్వందని మనసు ఎక్కడ శాంతి వస్తుంది? ఎక్కడ నోట్లో నుంచి మాట ఉదారంగా వస్తుంది? విషయం తెలియాలి కదా, అప్పుడు ఇది జరుగుతుంది అని అంటాడు. అంటే ఇలా జరిగిన తర్వాత ఏమవుతుంది? ఈ స్థితికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చి చెప్తున్నాడు వాళ్ళే. ఫస్ట్ జీవత్వం తర్వాత ఆత్మ తర్వాత పరమాత్మ. అంటే ఇన్ని ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నది మళ్ళీ లేవు, ఇన్ని ఒకటే. అంటే ఏంటి? మన మనస్సు గనక లిమిటెడ్ ఏరియా నుంచి గనక దాటిపోతే ఆత్మ అంటే ఏముంది? జ్ఞానమే. ఆత్మ అంటే వేరే ఏం లేదు. ఆత్మన్నా, కాన్షియస్నెస్ అన్నా, ఎరుకన్నా, స్ఫురణన్నా అంతా జ్ఞానమే. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పరమాత్మతత్వం బ్రాహ్మణ్ అన్నాడు. అంటే కానీ ఇదంతా తెలుస్తుంది ఎవరికి? ఇంకా ఏం చెప్తాడు క్లాస్లో ఒక పాయింట్, నీకు ఏదైతే అవగాహనకు వస్తున్నదో అవేవి సత్యం కాదు అంటాడు. ఇప్పుడు నేను పుట్టాను, అవగాహన ఉంది. కొంత వయసు వచ్చింది, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, అవగాహన ఉంది. చదువుకున్నాము, తర్వాత లేదు ఇంకోటి చేశాము. ఈ అవగాహన అంతా జ్ఞానం. అంటే ఒక రకమైన అంటే ఈ అవగాహన అనేది భగవతత్వానికి సంబంధించింది కాదు, జస్ట్ నా మనసుకు సంబంధించింది. కొంచెం లేదంటే ఈ శరీరానికి సంబంధించి ఇంకొంచెం భగవతత్వం గురించి ఆలోచించడం జరిగిందనుకో, ఆ జ్ఞానంలో సాక్షితత్వంగా ఉండే స్థితి వచ్చిందనుకో, అది ఆత్మ కిందకు వస్తుంది. లేదు, నువ్వు ఏదన్నా చూసినా మాట్లాడినా ఒక పదార్థం ఒక మనిషిగా కానీ ఒక వస్తువుగా కానీ చూడకుండా ఇదంతా సత్య అనేటువంటి ఒక బ్రహ్మీభావంలో కనుక ఉండగలిగితే అదే భగవతత్వం అంటాడు. ఇప్పుడు వీళ్ళ అద్వైతంలో చెప్పేది ఏంది? మోక్షం అంటే ఏంటి? బంధనాలంటే ఏంటి? నీ మనసుకున్నటువంటి బంధనాలు తొలగించుకోవటమే. మన సమస్య అంతా ఏంటి? బంధం అంటే ఆలోచనే కదా. 30 సంవత్సరాల నాడు జరిగిన సమస్య ఇప్పుడు లేదు. 10 ఏళ్ల తర్వాత చావబోయే విషయం ఇప్పుడు చేతిలో లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇవేవి లేవు. కానీ ఈ బంధం ఎలాంటిది? ఉంటే పాతగా ఉంటుంది, లేకపోతే దీనికి జరగబోయే వాటికి ఉంటుంది. దానికి కారణం ఏంటి? వాసనలు అంటాడు. వాసనలు అంటే ఏంటి? మనం తయారు చేసుకున్నటువంటి కోరికలు, మనం తయారు చేసుకున్న వృత్తులు. ఎప్పుడైతే మనం ఎరుకగా ఉంటామో, ఎరుక అంటే ఏంటి? అవేర్గా, కాన్షియస్గా ఉంటామో, ఈ ఆలోచన నాకు వచ్చింది అవసరమా? ఇది అనవసర విషయం కదా, ఇది అక్కర్లేదు. సెలెక్ట్ డిలీట్ చేసుకోగలగాలి. ఈ సెలెక్ట్ డిలీట్ ఎవరికి వాళ్ళే చేసుకోవాలి తప్ప పక్క వాళ్ళు ఎవ్వరూ చేయలేరు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? అందుకని బ్రహ్మీ భావనలో ఉండడం అందుకని అద్వైత వేదాంతంలో ఏం చెప్తాడు? ఫస్ట్ వినండి, శ్రవణం, చదువుకోండి. తర్వాత ఆ విన్నదాన్ని మననం చేసుకోండి. ఆ మననం చేసుకున్న దాన్ని నిధిధ్యాసలో ఉండండి. అంటే ఏంటి నిధిధ్యాసలో? అంటే ఒక రకమైనటువంటి ధ్యాన స్థితిలో దాన్ని అబ్జర్వ్ చేసుకోండి. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏమొస్తుంది? అదే రియలైజేషన్ అంటాడు. ఎప్పుడైతే నువ్వు అబ్జర్వ్ చేసుకునే కండిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఆ స్థితి దాటిపోవు కదా. అందుకని మన వాళ్ళు కూడా అందరు అంటుంటారు, నీ కండిషన్ చూసుకో. కండిషన్ అంటే ఏంటి? అస్థి భాతి నామరూప క్రియ అని అంటున్నాం కదా. ఇప్పుడు మన స్థితి ఏముంది? ఇప్పుడు నేను పైకి మాట్లాడుతున్నాను, లోపల నా ఆలోచన ఏమొస్తుందో నాకే తెలుసు. అందుకని నా స్థితిని నేను పరిశీలించుకోవాలి. స్థితి అంటే ఏంది? కండిషను. ఇప్పుడు మన కండిషన్ ఏంది? జీవత్వ కండిషన్లో ఉందా, ఆత్మ కండిషన్లో ఉందా, బ్రహ్మతత్వ కండిషన్లో ఉందా అనేది మనమే అసెస్ చేసుకొని, ఇక్కడ మనకు తెలిసింది కదా. ఇప్పుడు మనం ఉదారంగా లేము, ఉదారత్వాన్ని పెంచుకోవాలి. ఇష్టాల్లో లింక్ అయి ఉన్నాము. ఇదిగో నేను ఉప్పు లేనిదే తినలేను, కారం లేనిదే తినలేను, నేనమ్మో నాకు ఈ రంగు బట్టలంటే ఇష్టము. ఇవన్నీ ఇష్టాలు వాటిలో నుంచి బయటపడిన తర్వాత ఈ భయానికి కారణానికి, ఏడుపుకి కారణం మన అహంకారం. ఈ అహం ఎందుకు వస్తుంది అనేది మనమే గ్రహించుకోవాలి. తర్వాత ఇవన్నీ ఎక్కడో లేవు, భగవతత్వం మనలోనే ఉంది అనేటువంటి ఆ భావాన్ని మనం అనుభూతిలోకి తెచ్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన వైఖరి మారిపోయిన తర్వాత భూతకాలంతో సంబంధం లేదు, భవిష్యత్ కాలంతో సంబంధం లేదు, వర్తమాన కాలమే భగవతత్వం అని చెప్తున్నాడు. అంతే. అంటే ఇదంతా ఈ పైన పేర్లు, ఇప్పుడు ఈ బ్రహ్మాండము,
ఈ పేర్లు పెట్టుకోవడము, ఆ తర్వాత మళ్ళీ అండము, తర్వాత పిండాండం, ఇవన్నీ కూడా మన యొక్క క్లారిఫికేషన్ కోసం మాత్రమే ఒకటొకటి చెప్పజరిగింది. తర్వాత ఈ చక్రాలు గిక్రాలన్నీ కూడా ఇక్కడ మళ్ళీ మనసే. చక్రాలు శరీరంలో ఎక్కడున్నాయి? కోశాలు శరీరంలో ఎక్కడున్నాయి? పంచభూతాలన్నీ ఎక్కడున్నాయి? అంటే మన కంటికి కనపడదు కదా, ఇప్పుడు ఆ గాలి కనపడదు. అలాగే ఆకాశం పోతుంటే ఆకాశం కూడా అంతే, సౌండ్ అని అనుకోవడమే తప్ప ఆకాశానికి కూడా రూపం ఏముంది? కనపడదు. కాకపోతే మనకి కనపడేది ఏంటి? అగ్ని కనపడుతుంది, నీళ్లు కనపడుతుంది, భూమి కనపడతాయి. అవి సాకారం, మిగిలినవన్నీ నిరాకారమే. మనకున్నటువంటి మన జ్ఞానం కూడా నిరాకారమే. అంతే కదా, నేను ఇంత కష్టపడ్డాను, అంత కష్టపడ్డాను, అంత సుఖపడ్డాను, ఇంత సుఖం పడలేదు, ఇదంతా కూడా నిరాకారమే. అంతే, భగవతత్వం అంతా కూడా నిరాకారమే. ఆ నిరాకారం అనేది అనే విషయాన్ని మనం జ్ఞానంతో గ్రహించుకోగలగడమే సాధన. ఆ నిధిధ్యాసలో కనుక ఉండగలిగినప్పుడు ఆటోమేటిక్గా నీకు భూతకాలంతో భవిష్యత్తుతో సంబంధం లేకుండా వర్తమాన కాలంలో ఉంటే నువ్వు ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, ఏ ఆలోచన వస్తున్నా అన్నీ భగవతత్వం కింద పోతూ ఉంటాయి. సేమ్ థింగ్ భగవద్గీతలో కూడా చెప్పింది అదే. కుక్కని, బ్రాహ్మణుణ్ణి, తర్వాత అందరినీ సమంగా చూడడమే బ్రాహ్మీ స్థితి అన్నాడు. బ్రాహ్మీ స్థితిలోకి రావాలి అంటే బ్రహ్మాకార వృత్తిని మనం డెవలప్ చేసుకోవాలంటే ఏంటి? మన ఆలోచనని పాజిటివ్గా చిన్నగా మనం భగవతత్వం మీదకి నెడుతూ ఒక గంట సేపు ఉన్నామా, అరగంట సేపు ఉన్నామా, ముప్పావు గంట ఉన్నామా, లేదా రోజులో ఎంతసేపు ఉండగలిగామని మన స్థితిని మనం పరిశీలించుకుంటూ సాయంత్రం అయ్యేటప్పటికీ మనం అహంకారంతో ఉన్నామా, లేదు భగవతత్వంతో ఎంతవరకు ఉన్నాం, ఈరోజు నేర్చుకునే అవకాశం ఏమొచ్చింది అనేటువంటిది మనం అసెస్ చేసుకోవాలి. మన నిరాకారం అసలు ఎందుకు సృష్టి చేశాడు అని అంటే దానికి ఉపనిషత్తుల్లో కూడా ఒక క్లారిటీ ఏమి ఇవ్వాలి. అది మహావాక్యంలో నెక్స్ట్ టాపిక్లో చెప్తాడు, ద్వైత వివేకంలో చెప్తాడు. ఒక ఉపనిషత్తులోనేమో నాకేదో చెయ్యాలనిపించింది, నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఏకం అనేకం కావాలని సృష్టి చేశానని ఒక చోట చెప్తాడు. ఇంకొక చోట ఏం చెప్తాడు? నాకు చేయాలనిపించింది చేశాను, ఎవరు మీరెందుకు అడగడము అని ఇంకో చోట చెప్తాడు. ఆ తర్వాత ఏంటి? మనిషి ఒకడేను, ఆ మనిషిలో నుంచే తండ్రి తాత అందరూ వచ్చున్నారు, ఇదంతా కూడా అన్నము ఆధారంగా వచ్చిందని ఏదో బృహదారణ్యకోపనిషత్తులో చెప్తాడు. 7 స్థితులు ఏవో ఉన్నాయి అని. అన్నం అంటే ఏంటంటే తినడం ఒకటే కాదు, అనుభవం కూడా అన్నమేనని అట్లా సృష్టి గురించి వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ ద్వైత వివేకంలో అది మాట్లాడటం జరుగుతుంది. మన మానవ జన్మ రావడం మాత్రం వాళ్ళు చెప్పేది కూడా ఈ పంచదశలోనే ఆయన చెప్పడం, పరమాత్మే అనుభవం కోసం జీవాత్మను తీసుకున్నాడు అంటాడు. అంటే ఏంటి? ఇక్కడ జీవాత్మ లేదు, జీవానికి అనుభవం లేదు, స్వర్గాలు నరకాలు ధర్మాలు అధర్మాలు అవన్నీ కూడా మన సృష్టిను. అంతే కదా, ఇప్పుడు నాకు తెలిసినవన్నీ నేను పెట్టుకున్నవేగా. పిల్లలు అంటుంటారు ఎక్కడమ్మా రూల్ బుక్ అని. ఈ రూల్ బుక్ అంతా ఎవరు పెట్టుకున్నారో? మనమే పెట్టుకున్నాం. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అదర్ దాన్ రూల్ బుక్ ఉన్నదంతా ఒక భగవతత్వమేను, అణువణువు అదే ఉంది, మనలో కూడా అదే ఉంది అనేటువంటి ఆ 24 గంటలు ఆ స్థితిలో ఉండగలగటమే భగవతత్వం అని ఈ పంచకోశ వివేకం ఈరోజుతో ముగించడం జరిగింది. రేపు ద్వైత వివేకం చెప్తారు.